అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 18. ఇన్నమా యఅమురు మసాజిదల్లాహి మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ وأقام الصلاة وآتى الزكاة ولم يخش إلا الله فعسى أولئك أن يكونوا من المهتدين. ఆయత్ నంబర్ 18. అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తూ నమాజులను నెలకొల్పుతూ జకాతును విధిగా చెల్లిస్తూ అల్లాహకు తప్ప వేరొకరికి భయపడని వారు మాత్రమే అల్లాహ్ మసీదుల నిర్వహణకు తగినవారు, సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు. 30. విశ్వాసం, ఈమాన్, సత్కర్మలు ఏవో ఇక్కడ తెలియజేయడం జరిగింది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైనా ఒక వ్యక్తి నాగా లేకుండా మసీదుకు వస్తుంటే అతను విశ్వాసి అని మీరంతా సాక్ష్యమివ్వండి. తిర్మిజీ అత్తౌబా సూరా వ్యాఖ్యానం. ఈ ఆయతులో అల్లాహపై విశ్వాసం, అంతిమ దినంపై విశ్వాసం, తరువాత ప్రస్తావించబడిన అంశాలలో 1 నమాజ్, 2 జకాత్, 3 దైవభీతి ఉన్నాయి. దీన్ని బట్టి ఇస్లాం ధర్మంలో నమాజ్, జకాతులకు దైవభీతి, తక్వాకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో విదితమవుతుంది. ఆయత్ నంబర్ 19. أجعلتم سقاية الحاج وعمارة المسجد الحرام كمن آمن بالله واليوم الآخر وجاهد في سبيل الله لا يستوون عند الله والله لا يهدي القوم الظالمين. ఆయత్ నంబర్ 19. ఏమిటి? మీరు హజ్ యాత్రికులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మజీదే హరాంకు సేవలు చేయటాన్ని, అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసేవారితో సమానంగా పరిగణించారా? వారు అల్లాహ్ దృష్టిలో సమానులు కాజాలరు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. 31. ముష్రికులు హజ్ యాత్రికులకు మంచినీరును సరఫరా చేసి కాబాగృహ నిర్వహణను పర్యవేక్షించి తాము గొప్ప పుణ్యకార్యం చేసినట్లు గర్వపడేవారు. వారు చేసే ఈ పని ముందు విశ్వాసికి జిహాదుకు ఎలాంటి ప్రాధాన్యత లేదని భావించేవారు. వారి గర్వాన్ని అణచడానికి అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు. మీరు హాజీలకు నీళ్లు అందించి మజీదే హరాం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ధన్యులమయ్యామని సంబరపడిపోతున్నారు కాబోలు. ముమ్మాటికి మీ ఈ పనులు విశ్వాసంతో, దైవ మార్గంలో పోరాటంతో సరితూగలేవు అని దేవుడు స్పష్టపరిచాడు. దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే ముష్రికులు చేసే ఈ సత్కార్యం కూడా దైవ సమక్షంలో స్వీకృతి పొందదు. ఒకవేళ ఈ సత్కార్యం లోక కళ్యాణానికి ఉద్దేశించినదైనా సరే అల్లాహ్ ఆయతుల పట్ల విరోధం కలిగి ఉన్న కారణంగా వారి మంచి పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయినాయి. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఈ ఆయతు అవతరణ వెనక గల వృత్తాంతం ఇలా ఉంది. ఒకరోజు మజీదే నబవీలో వేదిక సమీపంలో కొంతమంది ముస్లిం సహచరులు ఏ సత్కార్యం గొప్పది అన్న అంశంపై తర్జన భర్జన చేసుకున్నారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత దైవ సన్నిధిలో అన్నిటికన్నా గొప్ప సత్కార్యం హజ్ యాత్రికులకు నీరు త్రాపటమే అని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు. మజీదే హరాం తీర్చిదిద్దడం గొప్ప పని అని మరొక వ్యక్తి వాదించారు. మీరు చెప్పుకునే మంచి పనుల కన్నా దైవ మార్గంలో పోరాడడం శ్రేష్టమైన పని అని మూడో వ్యక్తి చెప్పాడు. వారు ఈ విధంగా వాదోపవాదాలు చేసుకోవటాన్ని హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు విని వాళ్లను మందలించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేదిక మింబర్ దగ్గర ఇలా హెచ్చు స్వరంతో మాట్లాడుకోవడం ఎంత మాత్రమూ వాంఛనీయం కాదని చివాట్లు పెట్టారు. ఆ రోజు శుక్రవారం. హదీస్ ఉల్లేఖుల్లో ఒకరైన హజ్రత్ నుమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: నేను శుక్రవారం
నమాజు అనంతరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి మా మధ్య జరిగిన సంభాషణ అంతటినీ వివరించి సమాధానం అడిగాను. దానిపై ఈ ఆయతు అవతరించింది. సహీ ముస్లిం కితాబుల్ ఇమారా. అల్లాహను విశ్వసించడం, అంతిమ దినం సత్యమని నమ్మడం, దైవ ప్రసన్నతను బడసే ఉద్దేశంతో దైవ మార్గంలో పోరాడటం అన్నిటికన్నా ముఖ్యమైన మహత్పూర్వకమైన ఆచరణని ఇక్కడ నిర్బంధంగా చెప్పేయటం జరిగింది. సమయం సందర్భం దృష్ట్యా ఇక్కడ జిహాద్ దైవ మార్గంలో పోరాటం గురించి మాత్రమే చెప్పాల్సింది. అయితే దైవాన్ని విశ్వసించినంత వరకు ఏ సత్కార్యము స్వీకారయోగ్యం అవదు కనుక ఈమాన్ బిల్లా ప్రస్తావన కూడా వచ్చింది. మొత్తానికి దైవ మార్గంలో పోరాడటానికి మించిన సదాచరణ ఏదీ లేదని దీని ద్వారా రూఢి అవుతుంది. అదే సమయంలో ఈ ఆయుధ ద్వారా బహు దైవోపాసకులు మూఢనమ్మకాలను ఖండించడంతో పాటు ఆచరణలో కొన్నింటిపై మరికొన్నిటికి షరియత్ పరమైన ఏ నిదర్శనం లేకుండానే తమకు తాము ప్రాధాన్యతనిచ్చుకోవడం విశ్వాసులకు శోభాయమానం కాదని హెచ్చరించడం కూడా దేవుని అభిమతమే. ఏది గొప్పది ఏది కాదు లాంటి అంశాలను నిర్ణయించే అధికారం కేవలం అల్లాహకు, ఆయన ప్రవక్తకు మాత్రమే ఉంది. దేవుడు దైవ ప్రవక్త ఆజ్ఞాపించిన పనిని నిర్వర్తించడం వరకే విశ్వాసుల పని. 32. తాము సజ్జనులమని వాళ్ళు ఎన్ని డాంబికాలు చెప్పుకున్నా వాస్తవానికి వారు సజ్జనులు కారు, పైగా వారు దుర్జనులు. ఏక దైవోపాసన బహుదైవోపాసనతో కలగాబలగం చేసి లోకంలో అంధకారాన్ని వ్యాపింపజేసిన పరమ దుర్మార్గులు. అందుకే అల్లాహ్ షిర్కును చాలా పెద్ద జులుంగా, దుర్మార్గంగా ఖరారు చేశారు. ఈ దుర్మార్గం మూలంగానే వారు సన్మార్గానికి దూరమైపోయారు. అందుచేత సన్మార్గ భాగ్యం పొందిన ముస్లింలకు అంధకార లోయల్లో తచ్చాడే ఈ దుర్మార్గులకు ఏ విధంగానూ పోలిక లేదు.